నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. వృషభ రాశి జాతకులకు 33 కోట్ల మంది దేవతలు త్వరలో మీకు ఒక పెద్ద అద్భుతం అనేది చూపించబోతూ ఉన్నారు. 2 సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడవేయబోతూ ఉన్నారు. ఈ వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రాశి వాళ్ళు ఎవరితో జాగ్రత్తగా ఉండాలి? అదేవిధంగా 33 కోట్ల మంది దేవతలు మీకు ఇస్తున్నటువంటి అదృష్టం ఏంటి? అదేవిధంగా మీరు వినబోయే శుభవార్తలు ఏమిటి? అసలు ఈ రాశి జాతకులకు ఏ విధంగా ఈ కాలం అనేది అనుకూలంగా కలిసి రాబోతూ ఉంది అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే, వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ వృషభ రాశ్యాధిపతి శుక్రుడు. వృషభ రాశి జాతకులకు ఈ నవంబర్ 30వ తేదీ నుండి కూడా వీరి జీవితంలో 33 కోట్ల మంది దేవతలు అద్భుతాన్ని చూపించబోతూ ఉన్నారు. వీరికి అదృష్టాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు. అదేవిధంగా మిమ్మల్ని 2 సమస్యల నుంచి బయటపడేయడానికి మీకు హెచ్చరికలు కూడా ఇస్తారు. ఈ రాశి వ్యక్తులకు మీ జీవితంలో ఇప్పుడు అద్భుతమైన మార్పులు అనేవి తీసుకురాబోతూ ఉన్నారు. అయితే వృషభ రాశి వ్యక్తులు గత కొంతకాలంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొని ఉంటారు. అలా అని మీరు చాలా ఇబ్బందుల్లోకి బాధల్లోకి నెట్టారు అని చెప్పలేము, కానీ కొంచెం మానసికమైన ఒత్తిడిని అయితే ఎదుర్కొని ఉంటారు. ఇక వారు ఊహించని విధంగా మీకు రావాల్సిన ఏదైనా స్థిరాస్తి విషయంలో కొంత ఆర్థికపరమైనటువంటి టెన్షన్స్ని ఫేస్ చేసి ఉంటారు. అయితే ఇటువంటి టెన్షన్ల నుండి మీరు తొందరగా బయటపడబోతూ ఉన్నారు. ఎందుకు అని అంటే, ఆర్థిక పరంగా ఈ రాశి వ్యక్తులకు పూర్తి పరిపుష్టి అనేది మీరు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు. ఈ విధంగా మీరు మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకుల నుండి పూర్తిగా బయటపడి ఆర్థికపరమైనటువంటి స్థిరత్వాన్ని అలాగే ఎదుగుదలను పొందుతారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వ్యక్తులకు 33 కోట్ల మంది దేవతల కారణంగా వినబోయే శుభవార్తలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి జాతకులు ఎవరైనా సరే ఈ నవంబర్ 30వ తేదీ తర్వాత నుండి కూడా సొంత ఇంటిని కానీ లేదా సొంత స్థలాన్ని కానీ కొనుగోలు చేయబోతూ ఉన్నారు. అలాగే సొంత స్థలంలో గృహ నిర్మాణం అంటే ఇంటిని కట్టడం కానీ లేదా కొనడం కానీ చేయబోతూ ఉన్నారు. ఎప్పటి నుండో కంటున్న వీరి యొక్క సొంత ఇంటి కళ అనేది ఇప్పుడు నెరవేరబోతూ ఉంది. మీరు అనుకుంటున్నది అనుకునే విధంగా ఈ నవంబర్ 30వ తేదీ తర్వాత నుండి కూడా మీరు ఈ సమయంలో సొంత ఇంటి కలను నెరవేర్చుకోబోతూ ఉన్నారు. ఇక ఈ స్థలానికి ఇంటికి సంబంధించిన శుభవార్తను ఈ సమయంలో 33 కోట్ల దేవతలు మీకు అందించబోతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పనులు అనేవి మీరు ఈ సమయంలో మొదలు పెట్టుకోబోతూ ఉన్నారు. అలా మొదలుపెట్టిన తర్వాత మీకు ఖచ్చితంగా ఆ పనులు అన్నిటినీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఇక వృషభ రాశి వ్యక్తులకు సొంత వాహన యోగం అనేది కూడా కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ మీకు వాహనం లేదు అని కాదు. ఎవరికైతే వాహనం లేని వారికి, అలాగే పాత వాహనం ఉన్నవాళ్ళు కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. అలాగే మీ యొక్క డ్రీమ్ వెహికల్ని కూడా కొనుగోలు చేసుకునే అవకాశాలు ఇప్పుడు మీకు రాబోతూ ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులకు సొంత వాహన యోగం కలిగే అవకాశం మీకు రాబోతూ ఉంది. ఆ అవకాశాన్ని మీరు వినియోగించుకొని సొంత వాహనాన్ని కూడా కొనుగోలు చేసుకోబోతూ ఉన్నారు. మొత్తం మీద ఈ రాశి జాతకం ప్రకారం కొత్త వాహనం, సొంత వాహన యోగం ఉందని చెప్పొచ్చు. ఇక ఉద్యోగానికి సంబంధించి అలాగే వ్యాపారానికి సంబంధించి ఈ వృషభ రాశి వ్యక్తులు అయితే ఒక శుభవార్తను మీరు వినబోతూ ఉన్నారు. ఎవరైతే ఈ రాశి వ్యక్తులు నిరుద్యోగులు ఉన్నారో వారికి మీరు కోరుకునే ఉద్యోగం ఇప్పుడు మంచి సంస్థలలో మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతూ ఉంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వృషభ రాశి వ్యక్తులు ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం, అలాగే శాలరీ కోసం, ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్న వాళ్లకు ఇప్పుడు సమయం అనేది మీకు అనుకూలంగా రాబోతూ ఉంది.
ఈ సమయంలో మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్లు కానీ లేదా జీతాలు పెరగడం లాంటి శుభయోగాలు అనేవి మీకు కలగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. అదేవిధంగా ఈ రాశిలో వ్యక్తులకు మీ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మీ వ్యాపారానికి సంబంధించిన శుభవార్తలను కూడా మీరు వినబోతూ ఉన్నారు. గతంలో మీరు డీలర్షిప్ కోసం చేసుకున్న అగ్రిమెంట్స్ ఈ సమయంలో అవి ముందుకు వెళ్ళబోతూ ఉన్నాయి. వారంతట వారు మీ ముందుకు వచ్చి మీకు డీలర్షిప్ అగ్రిమెంట్ని కంటిన్యూ చేసుకుందామని మాట్లాడటం జరుగుతుంది. ఇక ఈ విధంగా ఈ రాశి వాళ్లకు ఆగిపోయినటువంటి అగ్రిమెంట్స్ కానీ లేదా మధ్యలో ఆగిపోయినటువంటి పనులు కానీ మీకు మళ్ళీ ఈ నవంబర్ 30వ తేదీ నుండి కూడా అగ్రిమెంట్స్కు సంబంధించి అలాగే ఆగిపోయిన పనులు అనేవి ముందుకు తీసుకువెళ్తారని చెప్పవచ్చు. ఇక ఈ వృషభ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పరీక్షలు రాసిన వాళ్లకు అలాగే టాలెంటర్స్కు అటెండ్ అయిన వాళ్లకు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ రోజులలో శుభవార్తలను అయితే మీరు వినబోతూ ఉన్నారు. మీరు అటెంప్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్లో మంచి మంచి మార్కులతో పాటుగా మీరు అచీవ్ చేయాలనుకునే దానికంటే కూడా ఇంకా మంచిగా అచీవ్ చేయడం అనేది జరుగుతుంది. మీ అచీవ్మెంట్ మీ జీవితాన్ని ఒక రకంగా అద్భుతంగా మార్చబోతుందని చెప్పచ్చు. ఈ విధంగా ఈ రాశి విద్యార్థులకు కూడా మీరు శుభవార్తలు వింటారని చెప్పచ్చు. ఇక ఈ రాశి వ్యక్తులకు ఆస్తి యోగం కూడా కలగబోతూ ఉంది. మీరు ఆస్తి పరంగా కూడా శుభవార్తలను వినబోతూ ఉన్నారు. అంటే తల్లిదండ్రుల తరపు నుంచి స్థిరాస్తుల రూపంలో ఈ రాశి వ్యక్తులకు రావలసినటువంటి ఆస్తి అనేది మీరు పొందుతారు. దీని కారణంగా మీరు ఆర్థికంగా బాగా స్థిరపడతారని చెప్పచ్చు. ఈ విధంగా అనేక శుభవార్తలను అయితే మీరు వింటారని చెప్పచ్చు. అంతేకాకుండా వృషభ రాశి జాతకులు కొన్ని విషయాలలో అయితే మీరు జాగ్రత్తగా ఉండాలని సూచించబడుతుంది. ఎప్పుడైతే మనకు ధన ప్రవాహం అనేది మొదలవుతుందో మనం కాస్త పైమెట్టుకు ఎదిగామన్నా లేదా మన జీవితంలో ఎదుగుదల అనేది కనిపిస్తుంది అన్నా కూడా బెల్లం చుట్టూ ఈగల్లాగా కొంతమంది మన చుట్టూ చేరుతారు. అలాంటి వాళ్ళలో మంచి చెడులను గ్రహించండి. ఎవరిని కూడా మీ దగ్గరకు త్వరగా రానివ్వకండి. ఎవరి గురించి కూడా మనం ఖర్చు చేయాలి అనే విషయాలను మనం ఖచ్చితంగా బేరేజు వేసుకొని సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ మనం బేరేజు వేసుకోలేని పరిస్థితులలో మన యొక్క పెద్దవాళ్ళ సలహాలు కూడా తీసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులతో కానీ సంప్రదింపులు జరపండి. అలా సంప్రదింపులు జరిపిన తర్వాత మాత్రమే ఎవరినైనా నమ్మడానికి అలాగే ఎవరికైనా సహాయం చేయాలి అన్నా లేదా మీరు చేస్తున్న వ్యాపారంలో భాగస్వామిగా ఎవరినైనా తీసుకోవాలి అన్నా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అంతే తప్ప తొందరపడి మనకు అవసరం ఉంది కాబట్టి జనాలు ఉన్నారు కాబట్టి మనతో పాటు పార్ట్నర్స్ని చేద్దాం లేదా మనం చేసే పనిలో వారిని కూడా చేర్చుకుందాం అనే ఆలోచన మాత్రం అస్సలు చేయకండి. అలా చేయడం వలన ఏమవుతుంది అంటే ఎదుటి వాళ్ళు ఎవరు ఏమిటి అనేది తెలియకుండానే మీరు తొందరపాటుతో తీసుకునే ఈ నిర్ణయం మీ యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఎక్కడి నుండి మొదలయ్యారో అక్కడికే వెళ్ళిపోయే స్థితి అనేది ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో తొందరపడకండి. జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరైతే ఈ సమయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఏ విషయంలో కూడా మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. చూసారు కదా, వృషభ రాశి వ్యక్తులకు 33 కోట్ల మంది దేవతల కారణంగా వీరు విశేషమైనటువంటి శుభవార్తలు వినబోతూ ఉన్నారు. మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం కూడా జరగబోతూ ఉంది. అదేవిధంగా ఈ సమస్య నుండి కూడా మీరు బయటపడబోతూ ఉన్నారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.